ఎస్ ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ కేబినెట్ విధానంలో మంత్రివర్గ సమావేశం కానుంది. మెట్రో తదుపరి కార్యాచరణపై కేబినెట్ చర్చించనుంది. బీబీజీ రామ్జీ అమలుపై కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే వానాకాలం సాగు పరిస్థితులపై సమీక్షించనున్నారు. విత్తనాలు, ఎరువుల పంపిణీపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా చీఫ్ ఎడిటర్ వాసుదేవ్ రెడ్డి అందిస్తారు. వాసుదేవ్, ఈ రోజు తెలంగాణలో ఒక పాలనా విధానంలో కూడా కొత్త అధ్యాయానికి తెరదించబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో తొలి పేపర్లెస్ ఈ కేబినెట్ కు రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కాబోతోంది. అయితే డిజిటల్ ట్యాబ్లతో మంత్రులందరూ కూడా హాజరు కాబోతున్నారు. తెలంగాణ పాలనలో ఇదొక సరికొత్త అధ్యాయం అనే చెప్పాలి. అంటే సిఎస్ సంజయ్ కుమార్ జాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఇది తొలి కేబినెట్ కాబోతా ఉంది. అయితే ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అంశాలకు సంబంధించినట్లయితే విద్య, వైద్యం, ఉద్యోగులు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మరోపక్క హైదరాబాద్ అభివృద్ధి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి చర్చకు సంబంధించి కూడా హైదరాబాద్ మెట్రో విస్తరణపై కీలక చర్చ, తదుపరి కార్యాచరణకు సంబంధించిన అంశాలపై కూడా నిర్ణయించిన అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ మెట్రో విస్తరణకు సంబంధించి ఐఆర్ఎఫ్సి నిధుల పెండింగ్ తో పాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతుల అంశానికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి అన్న అంశం పైన కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇక తెలంగాణలో క్యూర్ అర్బన్ రీజియన్ పరిధిలో కూడా ఎస్ఐజి హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశానికి కేబినెట్ ఆమోదం నిలపబోతా ఉంది. ఇక వానాకాలం సాగు, అంటే రేపు రానున్నటువంటి ఈ యొక్క సాగుకు సంబంధించి కూడా విత్తనాలు, ఎరువుల సరఫరాపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎరువులను, యూరియాకు సంబంధించి ఎలా సకాలంలో రైతులకు అందుబాటులో ఉంచాలి, విత్తనాలకు సంబంధించి ఇప్పటికే విత్తనాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా సాగు కొనసాగుతున్న నేపథ్యంలో విత్తనాలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి అనే అంశం పైన కూడా చర్చించబోతున్నారు. ఇక మరో అంశం అతి ప్రధానంగా బీబీజీ రామ్జీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ కోసం ప్రారంభించిందో నిన్నటితో ప్రారంభమైంది. కానీ తెలంగాణకు సంబంధించి బీబీజీ రామ్జీని వ్యతిరేకిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, కేంద్రానికి సంబంధించి ఇప్పటికే నిరసన తెలిపారు. కేంద్రానికి సంబంధించిన ఒక నివేదిక కూడా కేబినెట్ ఉపసంఘం ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కూడా బీబీజీ రామ్జీ పైన కేబినెట్ ఉపసంఘం వేశారు. దీనికి సంబంధించి కూడా దానిపైన పోరాటం ఎలా చేయాలి అంశం పైన చర్చించాలిగా గ్రామాల్లో అమలయ్యే నిధుల పంచాయతీ ఖాతాల్లోనే జమ చేయాలి అనే అంశంతో ఒక కీలక నిర్ణయం. ఇక ఫీజు రియంబర్స్మెంట్ ను డీబీటీ పద్ధతిలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మెడికల్ కాలేజీల అధ్యాపకులకు సంబంధించిన పదవి విరమణ వయసు 65 నుంచి 70 ఏళ్లకు పెంచేందుకు ప్రతిపాదనపై కూడా చర్చిస్తా ఉన్నారు. ఇక ఏపీ నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న 891 మంది ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. మొత్తానికైతే ఈ రోజు కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం అయితే జరగబోతా ఉంది. మరోపక్క ఈ ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి గాంధీ సరోవర్ ప్రాజెక్టు కూడా ఇప్పటికే కేంద్రం నుంచి అనుమతులు లభించిన నేపథ్యంలో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా నిధుల సమీకరణ పైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక హైదరాబాద్ ట్రిబ్యునల్ సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన కూడా ఒక కీలక నిర్ణయం, విధులు ఏ విధంగా సమీకరించుకోవాలి, ఏ విధంగా అభివృద్ధిని జరుపుకోవాలి అన్న అంశానికి సంబంధించినటువంటి కీలక అంశాలపైన విద్య, వైద్యం, ఉద్యోగులు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి అనే అంశాలపైన ఇలా కీలకంగా కేబినెట్ చర్చించి కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ అవుతుంది. ఈ కేబినెట్ మొదటిసారి పేపర్లెస్ కేబినెట్, అంటే డిజిటల్ కేబినెట్ గా ఈ రోజైతే మొత్తానికి తెలంగాణ పాలనా చరిత్రలోనే ఒక తొలి అధ్యాయం కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకైతే కేబినెట్ భేటీ కాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వాసుదేవ్.